వైసీపీ ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జు అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి అన్న గారి అధ్యక్షతన ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా హాజరు కావడం జరిగింది. ఈ సంవత్సరంలో దాదాపు 1,40,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా 1,50,000 కోట్లు అప్పు చేసినాడు. ఈరోజు 8,000 కోట్లు అమ్మఒడికి రిలీజ్ చేయడం జరిగింది. ఏదో కూడా ఒక పథకం కూడా దాదాపు 4 సార్లు ముఖ్యమంత్రి అయినావు, ఈరోజు వరకు నీకు సొంతంగా చెప్పుకోవడానికి ఒక పథకము లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి అన్నారో ఈ రోజుకి కూడా దాదాపు మీరు చెబుతున్న లెక్కల ప్రకారం 85 లక్షల మందికి ఇవ్వాల్సింటే 67 లక్షలని ఈరోజు 54 లక్షల మందికి దాచి దాదాపు 20-30 లక్షల మంది కూడా ఇవ్వట్లా. మరి ఈరోజు 30 లక్షల మందికి 30 లక్షల మందిలో ఒక్కరన్నా తల్లికి వందనం అనే పదం వాడినారా, అమ్మఒడి వాడినారా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎంత గట్టిగా ఉన్నాడనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఏదో ఈజీగా అప్పు తెచ్చినా డబ్బులు పంచినాను అంటున్నావు. మరి పిల్లలకు కావాల్సిన ట్యాబ్లు ఎక్కడ పోయినాయి? స్కూళ్ళు ఈరోజు నాడు నేడు కార్యక్రమంలో ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా దాదాపు 40,000 స్కూళ్ళు రెనోవేట్ చేసి 15,000 కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ప్రతి పిల్లాడు కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. నా బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు, పవన్ కళ్యాణ్ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు, లోకేష్ బిడ్డలు ఏ విధంగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో, అదేవిధంగా ప్రతి పేదవాడు బిడ్డ ఇంగ్లీష్లో చదవాలి, ప్రపంచ జ్ఞానం పొందాలి, ఉద్యోగాలు తెచ్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసేసి స్కూళ్ళన్నీ మార్చేసి విద్యా వ్యవస్థను చేసినటువంటి లోకేష్ ఎక్కడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఒక కార్యక్రమం కాదు, ఆరోగ్యశ్రీ విషయంలో ఈరోజు నిర్ణయం అయిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలను స్వతంత్ర పూర్వం నుంచి ఈరోజు వరకు 16 మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. షిప్పింగ్ యాడ్స్ ఏమి, డెవలప్మెంట్స్ విషయంలో కానీ, వెల్ఫేర్ విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నా భవిష్యత్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపూర్వం, ముఖ్యమంత్రి అయిన తర్వాత అనే రెండుగా విభజించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సాగింది. ఈ పాలనలో కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఇలా జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సిచ్యువేషన్లో అన్యాయంగా అరెస్టులు, ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం బట్టి చూస్తే ఏబిఎన్లో ఉన్నటువంటి లేదా ఈటీవీలో ఉన్నటువంటి టీవీ5లో ఉన్నటువంటి రిపోర్టర్లందరినీ కూడా లోపల ఇలా ఆ రకంగా ఉంది. ఎవరో మాట్లాడిన దానికి, ఎవరో చేసిన దానికి లోపలేస్తే ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. మరి అదేవిధంగా మన కదిరి నియోజకవర్గంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లే. ఈరోజు ఎన్ని అరెస్టులు స్టార్ట్ అయినాయి. విశ్వనాథ్ ఎంపీ సర్పంచ్ నుంచి స్టార్ట్ అయ్యి అంజాత్ వరకు దాదాపు 40 మందిని లోపల వేయడమే కాకుండా ఈరోజు బాబ్జాన్ అనే వ్యక్తి టౌన్ ప్రెసిడెంట్ 2021 వరకు బాబ్జాన్ అనే వ్యక్తి మంచి వ్యక్తి. ఈరోజు ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన కోసం 5-6 కేసులు పెట్టించుకుంటే ఈరోజు రౌడీ షీటర్ ఓపెన్ చేసినారు. అంటే నీ కక్ష సాధింపు చర్య కోసం నిన్ను అమ్మ అక్క ఆలి తిట్టిన వాడినేమో ఈరోజు నీ పక్కన పెట్టుకున్నావు. ఈరోజు పార్టీ మారి ఈ సైడ్కి వచ్చిన ఏకైక లక్ష్యంతో బాధ్యతల మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తావు. ఈరోజు పోలీసులు కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఒక ఉన్నతమైన పదవిలో ఎంపీపీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నాయకుడు జగన్మోహన్ ఈరోజు 5 గంటలకు అత్యంత పాశనీయంగా స్టేషన్లోకి తీసుకొని వచ్చి దాదాపు 5-6 మంది పోలీసులు కలిసి పుల్లపరిచే రకంగా కొడతా ఉంటే రామంజన్ రెడ్డి అనే వ్యక్తి పోతే ఆ రామంజన్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఏట్లు చూసి ఏడుకు పోతాను ప్రపంచం. పోలీసులు ఒట్టే తెలియజేస్తున్నా నేను, మీలాంటి వల్లే నక్సలైట్లు తయారయ్యేది, మీలాంటి వల్లే తీవ్రవాదులు తయారయ్యేది, మీలాంటి వల్లే ఇవన్నీ జరిగేది. ఎందుకంటే పాపము పుణ్యమన్నీ ఉంటాయి. పోలీసులు అనేవాళ్ళు సంరక్షకులకు దేవులతో సమానం. అలాంటి పోలీసులే ఈరోజు అభము శుభము తెలగనటువంటి ఒక ఎంపీపీని ఆ సిఐ గారు మగము ఎంపీపీ చూస్తున్నాడు, ఎంపీపీ సిఐ గారు చూస్తున్నారు. ఈ పొద్దు నీ లాఠీ కట్టుతో కొడతా ఉంటే
నీ బిడ్డలు గుర్తు రాలేదా? నీ కుటుంబం గుర్తు రాలేదా? లేదంటే ఈ 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా? ఒకవేళ ఉంటే నువ్వేమన్నా ఎమ్మెల్యే కావాలనుకున్నావు, మినిస్టర్ కావాలనుకున్నావు, కాకి బట్టలు వదులు, నువ్వు పచ్చ సొక్కా వేసుకొని రా బయటికి. అంతేగాని పాపం పుణ్యం తెలియని విధంగా ఆ విధంగా కొట్టడు. ఒక ఎంపీపీ అనే విషయంలో ఏ విధంగా ఉంటుంది? నేను మళ్ళీ చదువుతున్నా, ఈరోజు ఎంపీపీని కొట్టారు, రేపొద్దున మమ్మల్ని కొడతారు, ఇంకో రోజు ముందరికి పోతుంది. విభజించి పాలించి అనేది కథల్లో జరుగుతూ ఉంది. కొద్దిలన్నా భరిస్తున్నారు అనుకున్నారేమో, లేదంటే మునమప్పులన్నా భరిస్తున్నారు అనుకున్నామో. ఒక్కసారిగా తిరగబడితే పోలీస్ స్టేషన్లు చాలు, సబ్ జైల్లో చాలు. ఈ విధంగా ముందరికి తీసుకొని పోతే ఖచ్చితంగా అందరం తిరగబడతాం. ఇప్పుడే చెబుతున్నా నేను, ఈ జగన్ ఎవరైతే ఇప్పుడు లోపల పెట్టినారో ఇప్పటికిప్పుడు నేనే పోతున్నా స్టేషన్ దగ్గరికి. నాతో పాటు ఎంతమంది వస్తారో రాండి, మొత్తం లోపల జైల్లో పడదాం. అంతేగాని ఇది అన్యాయంగా ఇట్లా చేసుకుంటూ పోతే, ఎక్కడో దగ్గర మొదలు కాకుండా పోతే ఖచ్చితంగా మన అందరూ ప్రాణాలు కోల్పోవాల్సింది వస్తుంది. ప్రతి ఒక్కరూ అవమానాలు పడాల్సింది వస్తుంది. జరగబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్యాయాన్ని ఎదుర్కోకపోతే ఇబ్బంది అవుతుందనే సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇలాంటి వాటిలో పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ చూస్తున్నాం, ఎల్లవేళలో ఒకటే గవర్నమెంట్ ఉండదు. మీరు అనే వాళ్ళు పక్షపాత ధోరణి అవలంబించద్దండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రెజర్ ఉంటే కేసులు పెట్టే, ఒకవేళ మీ ప్రెజర్ని తట్టుకోవడానికి కేసులు పెట్టండి, లోపల వేయండి, కాదనలా. ఈ రకంగా కొట్టడం ఏందా? గొడ్డును కొట్టినట్టు కొట్టడం అంటే నువ్వు ఏ ఆలోచనలు ఉన్నారు మీరు పోలీసు వాళ్ళు? ఇది పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో దయచేసి ఇలాంటివి మానుకోకుండా పోతే జరగబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా తలుచుకుంటే కదిరే అగ్నిగుండం అవుతుందనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎంత బాధాకరమైన విషయం. కాబట్టి అన్న రమేష్ అన్న, మీరు 30 సంవత్సరాల నుంచి ఎన్నో చూశారు, ఇట్లాంటివన్నీ ఎన్నో కష్టాలు చూశారు. కానీ కదిరి నియోజకవర్గం ఒక వితండ వాదంగా నియోజకవర్గం ఉంది. కాబట్టి దీని మీద మీరు అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్ళండి. జరగబోయే రోజుల్లో ఇక్కడ ఎంతమంది నాయకులు ఉన్నారో అందరూ కూడా ఏదో ఒక రోజు సబ్జెక్టులు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దొంగ పైసలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పెట్టండి, పోతాము ఖచ్చితంగా. ఈ లోపల ఈ సబ్జెక్టులు కూడా సరిగ్గా లేదు, వాటర్ గీటర్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. రేపొద్దున్నే మీరందరూ కూడా మళ్ళీ అదే జైలు పోవాలనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మళ్ళీ చెబుతున్నా, ఇలాంటి అరాచకాలు ఆపండి. ఇప్పటికే చాలా వరకు చాలా చేసినారు. ప్రెస్ మీట్లు పెట్టి ఎట్లా గుర్తు అట్లా మాట్లాడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి ఎన్నుకొని ఈరోజు అధికార పార్టీలో ఉంటే ఎమ్మెల్యే ఎన్నుకొని తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినా కూడా ఎవరు మాట్లాడలేదనుకుంటున్నారేమో. ఎప్పటికీ నిశ్శబ్దం అనేది చాలా గొప్పగా ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా విస్ఫోటనం చెందిన రోజు నిజంగా ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఈడు జరుగుతున్న దురంగతలు, ఈడు జరుగుతున్న అన్యాయాలు, మీ యొక్క కార్యకర్తలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే ఇప్పటికీ చెబుతున్నా 90% బాగుంటారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఓన్లీ ఉపయోగించుకుంటున్నారు. రేపు పొద్దున్నే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుందనే సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇలాంటి అన్యాయాలను అరికట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామనే సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.